గవర్నమెంట్ జాబ్ సాధించడం మీ లక్ష్యమా? అయితే ఈ వీడియో మీకోసమే. సో, ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏందంటే, ఇప్పటివరకు మీరు ఏ యాస్పిరెంట్‌ని అడిగినా, ఏ సక్సెస్‌ఫుల్ జాబర్‌ని అడిగినా గూడా వాళ్ళు చెప్పేదేందంటే, ప్రీవియస్ పేపర్స్. సో, ప్రీవియస్ పేపర్స్ యొక్క క్వెషన్స్‌ని డిస్కస్ చేయడం కోసమే ఈ వీడియో సీరీస్‌ని స్టార్ట్ చేసాము. సో, దీనిలో ఫస్ట్ క్వెషన్ మనం చూద్దాం. సో, ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజియన్స్ వాస్ ధాన్యకటక, విచ్ ఫ్లోరిష్డ్ యాస్ ఎ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ద మహాసంఘికాస్ లొకేటెడ్. సో, ధాన్యకటక అనేది ఏ రీజియన్‌లో ఉంది? ఏదైతే మహాసంఘికాస్ కాలంలో ఫేమస్ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్‌గా ఉంది. సో, ఆన్సర్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్. సో, ఇదే క్వెషన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు. విచ్ సిటీ ఫ్లోరిష్డ్ యాస్ ఎ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ది మహాసంఘికాస్. సో, మహాసంఘికాస్ కాలంలో ఏ సెంటరు ఏ యొక్క బుద్ధిస్ట్ సెంటరు ప్రామినెంట్‌గా ఉందని. సో, దానికి ఆన్సర్ కూడా ధాన్యకటక. సో, ఈ ధాన్యకటక గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్. సో, ధాన్యకటకాన్ని ధరణికోట అని కూడా అంటారు. ఇది అమరావతి మండల్, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్‌కి దగ్గరగా ఉంది. అండ్ ఇది శాతవాహన డైనస్టీ కాలంలో 1 నుంచి 3 సెంచరీస్ సిఈ కామన్ ఎరా. సో, ఆ కాలంలో క్యాపిటల్ సిటీగా ఉన్నది. అండ్ ఇది కోటవంశ డైనస్టీలో కూడా ఆ కోటవంశ డైనస్టీ వాళ్ళ కోసం కూడా క్యాపిటల్ సిటీగా ఉంది ఇది. అండ్ దీనిలో ఇక్కడ మెయిన్ ఏంటంటే అమరావతి స్తూపం ఉంది. సో, ఇది వన్ ఆఫ్ ద లార్జ్ బుద్ధిస్ట్ మోన్యుమెంట్ ఇన్ బుద్ధిస్ట్ మోన్యుమెంట్ యాక్చువల్గా. అండ్ ఈ స్తూపంలో మెయిన్ ఏముందంటే, సో ఇంట్రికేట్ కార్వింగ్స్ దట్ డిపిక్ట్ సీన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ అండ్ అదర్ బుద్ధిస్ట్ స్టోరీస్. సో, దీనిని ఆ స్తూపం మీద మనం చూస్తాము. అండ్ మహాసంఘికాస్ అనే పదం మనం చూసాం కదా క్వశ్చన్లో. సో, దాని గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో, మహాసంఘికాస్ అంటే గ్రేట్ కాంగ్రిగేషన్, ఒక గొప్ప సమూహం. అండ్ ఇది సో బుద్ధిస్ట్ స్కూల్ ఒక డివిజన్స్ అయినవి. ఈ బుద్ధిస్ట్ స్కూల్స్లోనే డివిజన్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద డివిజన్ యాక్చువల్గా. సో, ఈ మహాసంఘికాస్ కూడా మళ్ళీ 3 సబ్ గ్రూప్స్గా డివైడ్ అయ్యారు. దాంట్లో ఒకటి వచ్చి లోకోత్తర వాదిన్స్ అండ్ ఏకవ్య హారికాస్ అండ్ కైతికాస్. ఈ మహాసంఘికాస్ యొక్క మెయిన్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ అయ్యిందంటే ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. సో, మహాయాన బుద్ధిజంలో ఈ మహాసంఘికాస్ యొక్క సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు కనబడుతుంది.